అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనానికి తెరతీశారు. 1963 నాటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ హత్యోదంతానికి సంబంధించిన ప్రభుత్వ రహస్య పత్రాలన్నింటినీ బయటపెట్టారు. వైట్ హౌస్ లోని తన ఛాంబర్ లో ఆయనే స్వయంగా విడుదల చేశారు. అమెరికా చరిత్రలోనే ఓటమి ఎరగని లీడర్ గా ప్రజల మన్నన చూరగొన్న కెనడీని ఎందుకు చంపారు? 62 ఏళ్ల నాటి ఈ ప్రశ్నకి మరి తాజా పరిణామంతో ఆయన సమాధానం దొరుకుతుందా? రెండేళ్ల నాటి సంచలనం అది. జాన్ ఎఫ్ కెనడీ హత్య ఫైల్స్ బయటకు. చరిత్రలో కొన్ని సంఘటనలు ఎప్పటికీ మిస్టరీగా మిగిలిపోతాయి. అలాంటి వాటిలో అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ హత్య కూడా ఒకటి. ఓటమి ఎరుగని అమెరికా అధ్యక్షుడిగా జూనియర్ మార్టిన్ లూథర్ కింగ్ కు పేరు. అలాంటి ఆయన్ని లీ హార్వీ ఓస్వాల్డ్ అనే షార్ప్ షూటర్ హత్య చేశాడు. ఈ కేసు ఇప్పటికీ తేలలేదు. 1963 నాటి ఆ సంఘటనకి సంబంధించిన ఫైల్స్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బయటపెట్టారు. తన ఎన్నికల ప్రచారంలో ఈ ఫైల్స్ బహిర్గతం చేస్తాము అని హామీ ఇచ్చారు. ఆ మేరకే ఇప్పుడు బయటపెట్టారు. ఇది ఓ చరిత్రాత్మక పరిణామంగా అమెరికా నిఘా అధికారి తుల్సీ గబ్బర్డ్ వర్ణించారు. దాదాపు 80,000 పేజీల డాక్యుమెంట్స్ ఇవి. ఇందులో ఎలాంటి సవరణలు కూడా చేయలేదు. ఫలితంగా జాన్ ఎఫ్ కెనడీ హత్యోదంతంపై ఇప్పటి వరకు ప్రభుత్వం వద్ద భద్రంగా ఉంటూ వచ్చిన సీక్రెట్ డాక్యుమెంట్లు, ఇతర రికార్డులు యథాతథంగా వెలుగులోకి వచ్చినట్లయింది. నవంబర్ 22వ తేదీన టెక్సాస్ లోని డల్లాస్ లో హత్యకు గురయ్యాడు జాన్ ఎఫ్ కెనడీ. కాన్వాయ్ లో ప్రయాణిస్తున్న సమయంలో లీ హార్వీ ఓస్వాల్డ్ అనే షార్ప్ షూటర్ ఈ హత్య చేశాడు. అప్పటి సోవియట్ యూనియన్ తో అతనికి సంబంధాలు ఉన్నాయంటూ వార్తలొచ్చాయి. కెనడీ హత్య జరగడానికి 4 నెలల ముందే, అంటే 1963 జూలైలోనే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు దీనికి సంబంధించిన సమాచారాన్ని పసిగట్టినట్లు డాక్యుమెంట్లలో రికార్డ్ అయింది. కెనడీని హత్య చేయడానికి ఓస్వాల్డ్ ప్లాన్ చేశాడని ఫెడరల్ ఏజెంట్లు ముందుగానే హెచ్చరించినట్లుగా కూడా ఈ ఫైల్స్ లో ఉంది. మరి ఎందుకు ముందుగానే జాగ్రత్త పడలేదు అనేది అంతుపట్టని అంశం. కెనడీ హత్య తర్వాత షార్ప్ షూటర్ ఓస్వాల్డ్ ను పోలీసులు విచారించారు. అయితే అతనేం పెదవి విప్పలేదని అంటారు. ఆ తర్వాత 2 రోజులకే అతను కెనడీ మద్దతుదారుల చేతిలో చనిపోయాడు. దీంతో అసలు కెనడీ హత్య వెనుక కారణం ఏంటనేది తెలియరాలేదు. మిస్టరీగా మారిపోయింది. ఈ హై ప్రొఫైల్ కేసును విచారించిన FBI, వారెన్ కమిషన్ ఓస్వాల్డే హంతకుడు అని నిర్ధారించారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా విడుదల చేశారు. అయితే ఓస్వాల్డ్ హత్య తర్వాత చాలా విషయాలు తెరపైకి వచ్చాయి. కెనడీ హత్యకు క్యూబాతో సంబంధం ఉందని కొందరు ప్రచారం చేశారు. అప్పటి క్యూబా ప్రధాని ఫిడెల్ క్యాస్ట్రోను ప్రసన్నం చేసుకునేందుకు లీ హార్వే ఓస్వాల్డ్ ఇలా చేశారని ప్రచారం జరిగింది. ఇక కెనడీ హత్య వెనుక రష్యా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉందని మరొక వాదన కూడా ఉంది. ఎవరి రూమర్స్ ఎలా ఉన్నా కెనడీ హత్య నేటికి మిస్టరీగానే మిగిలిపోయింది. అంతేకాదు, కెనడీ హత్య జరిగిన ప్రాంతంలో ఓ మహిళ అనుమానాస్పదంగా కనిపించడం కలకలం రేపింది. ది బాబుష్కా లేడీ పేరిట ఆమె ఫోటోలు ఇప్పటికీ కనిపిస్తూ ఉంటాయి. కెనడీపై కాల్పులు జరిపిన సమయంలో ఆ మహిళ చేతిలో కెమెరా లాంటి పిస్టల్ ఉంది. అయితే ఇప్పటి వరకు ఆ మహిళ నిజ రూపం తెలియరాలేదు. అంతేకాదు, ఆమె చేతిలో ఉన్నది కెమెరా కాదు పిస్టల్ అనేవాళ్లు కూడా ఉన్నారు. ఇలాంటి విషయాలకు సమాధానం దొరకలేదు. అంతేకాదు, 1960ల నాటి నటి మార్లిన్ మన్రోతో కెనడీ సాన్నిహిత్యం కూడా అనేక అనుమానాలకు తావిచ్చింది. సోవియట్ గూఢాచార ఏజెంట్ గా మన్రోని జాన్ ఎఫ్ కెనడీ సోదరుడు అటార్నీ జనరల్ రాబర్ట్ కెనడీకి సమాచారం వచ్చిందట. దీనిపై సీరియస్ గానే ఎంక్వైరీ జరగగా నిర్దిష్టమైన సాక్ష్యాలు లేవని FBI ఈ ఎంక్వైరీని మూసేసింది. అమెరికా చరిత్రలో మోస్ట్ సక్సెస్ఫుల్ పొలిటీషియన్ అయిన జాన్ ఎఫ్ కెనడీ 1917 మే 29న బ్రూక్లిన్ లో జన్మించారు.
హార్వర్డ్ యూనివర్సిటీలో చదివిన తర్వాత 1941లో నౌకాదళంలో చేరారు. ఇది రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలం. 1995లో నౌకాదళాన్ని విడిచిపెట్టిన తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1946లో తొలి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఆనాటి నుంచి కెనడీ ఎన్నడూ ఎన్నికల్లో ఓడిపోలేదు. అలా 43వ ఏటనే అమెరికా ప్రెసిడెంట్ గా 1961 జనవరి 20న బాధ్యతలు స్వీకరించగా హత్యకు గురయ్యే వరకు ఆయనే అధ్యక్షుడిగా ఉన్నారు. ఈయన విజయ యాత్ర గిట్టని వారే హత్యకి ప్లాన్ చేశారనే వాదన ఉండగా తాజా ఫైల్స్ క్లాసిఫికేషన్ లో ఏదైనా బయటపడుతుందేమో చూడాలి.